గోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: చంద్రయాన్ 3 విజయానికి ప్రపంచ దేశాల జేజేలు. సెప్టెంబర్ 15 నుంచి ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమాలు. స్వేచ్ఛా గోరా ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు ప్రారంభం. చంద్రునిపై ప్రజ్ఞాన్ రోవర్ తొలి అడుగులు. ఉన్నత విద్య మరింత సమున్నతం. కొత్తగా 1.49 లక్షల పింఛన్ల మంజూరు. ఓట్ల తొలగింపునకు తప్పుడు సమాచారం ఇస్తే కేసులు. వక్ఫ్ బోర్డు ప్రత్యేక అధికారి నియామకం రద్దు. నైపుణ్యం పెంపొందించే విద్యతోనే ఉత్తమ భవిత. కొండపల్లి బొమ్మ అంతర్జాతీయ స్థాయికి చేరాలి. విద్యుదాఘాతంతో విద్యార్థి దుర్మరణం. మరణ వాంగ్మూలాన్ని నిజమని నమ్మలేం సుప్రీం. హిమాచల్లో మళ్లీ కొండచర్యల బీభత్సం. తెలుగు సినిమాకు 11 జాతీయ అవార్డులు. కార్ల్సన్ తొలిసారి ప్రపంచ కప్ టైటిల్ సొంతం. 30 ఏళ్లు దాటిన వారిలో కీళ్లవాతం సమస్యలు. ఈరోజు వార్తలను చూద్దాం. చంద్రయాన్ 3 విజయానికి ప్రపంచ దేశాల జేజేలు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత్ విజయవంతంగా దిగడాన్ని ప్రపంచ దేశాలు కీర్తించాయి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన తొలి దేశంగా భారత్ నిలిచిపోవడాన్ని కొనియాడుతూ అమెరికా సహా అనేక దేశాల ప్రధాన పత్రికలన్నీ పతాక శీర్షికలతో గురువారం కథనాలు వెలువరించాయి. ఇవి భారత్కు మహత్తర క్షణాలని పొగిడాయి. భారతదేశ శక్తి సామర్థ్యాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ గతంలో మంగళయాన్ మిషన్ను ఉద్దేశించి వ్యంగ్య కార్టూన్ను ప్రచురించిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక సైతం భారత్కు ఇది గొప్ప విజయమంటూ కితాబు ఇచ్చింది. వాషింగ్టన్ పోస్ట్ 2 కథనాలను మరో వ్యాసాన్ని ప్రచురించింది. ఇది భారత్కు చరిత్రాత్మక విజయమని పేర్కొంది. చంద్రుడిపైకి భారత్ చేరుకుందని ది వాల్ స్ట్రీట్ జర్నల్, చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత్ చరిత్రాత్మక ల్యాండింగ్ చేసిందని బీబీసీ, 21వ శతాబ్దంలో చైనా తరువాత చంద్రుడిపై అడుగుపెట్టిన రెండో దేశంగా భారత్ అవతరించిందని CNN తమ కథనాల్లో తెలిపాయి. అంతరిక్ష రంగంలో ఆధిపత్యం కోసం పోటీ పడే దేశాల జాబితాలో భారత్ను అగ్రస్థానంలో నిలిపే పరిణామంగా చంద్రయాన్ నిలిచిపోతుందని బీబీసీలో సైన్స్ ఎడిటర్ రెబెక్కా మొరెల్ వ్యాఖ్యానించారు. శాంతియుత ప్రయోజనాలకు అంతరిక్షాన్ని వాడుకోవడంలో భారత్ పెద్ద విజయం సాధించిందని ఐరాసా సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు. ఈ మిషన్లో తాము భాగస్వాములు కావడం గర్వకారణమని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా అభినందనలు తెలిపారు. ఇస్రో విజయాన్ని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కొనియాడారు. పాకిస్తాన్లోని ప్రసార మాధ్యమాలు భారత్ విజయంపై విస్తృతంగా కవరేజీ ఇచ్చాయి. ప్రధానిని, ఇస్రోను, భారత ప్రజల్ని అభినందిస్తూ శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమ్సింఘే ప్రకటన విడుదల చేశారు. అభినందనల సందేశాలు పంపించిన ప్రపంచ దేశాలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. చంద్రునిపై ప్రజ్ఞాన్ రోవర్ తొలి అడుగులు. చంద్రయాన్ 3 ద్వారా చందమామ దక్షిణ ధ్రువ ఉపరితలంపై సురక్షితంగా అనుకున్న చోటనే దిగిన ల్యాండర్ మాడ్యూల్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చి అడుగులు వేసిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడించింది. చంద్రునిపై భారత్ నడిచింది అంటూ ట్విట్టర్ ద్వారా గురువారం ప్రకటించింది. మేడ్ ఫర్ మూన్, మేడ్ ఇన్ ఇండియా అనే పేరుతో చంద్రుని కోసం భారత్లో తయారైన రోవర్ అంటూ దీనిని అభివర్ణించింది. చంద్రయాన్ 3లోని వ్యవస్థలన్నీ చక్కగా పనిచేస్తున్నాయని ఇస్రో ప్రకటించింది. మొత్తం కార్యకలాపాలన్నీ అనుకున్న ప్రకారమే అవుతున్నాయని ప్రకటించింది. ల్యాండర్లోని ILSA, రాంభా, చాస్టే పేలోడ్స్ను గురువారం ఆన్ చేసినట్లుగా పేర్కొంది. ప్రొపల్షన్ మాడ్యూల్లోని షేప్ పేలోడ్ను గత ఆదివారమే ఆన్ చేసినట్లు గుర్తు చేసింది. అనుకున్న చోటే ల్యాండర్ దిగింది. రోవర్లోని 2 పరికరాలు, ల్యాండర్లోని 3 పరికరాలను
ఒకదాని తర్వాత ఒకటిగా స్విచ్ ఆన్ చేశాం. చంద్రునిపై ఖనిజాలు, అక్కడి వాతావరణం, ప్రకంపనలను అవి అధ్యయనం చేస్తాయి అని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు ప్రారంభం. నేత్రదానం మహోన్నతం. మరణించిన వారి నేత్రాలతో అంధుల జీవితాల్లో వెలుగు వస్తుంది. ప్రతి ఒక్కరూ మరణానంతరం నేత్రదానానికి తమ సంకల్పాన్ని తెలియచేయాలి అని ఎన్టీఆర్ జిల్లా డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ పి శిరీష నాస్తిక కేంద్రంలో స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ ఆధ్వర్యంలోని నేత్రదాన ప్రచార పక్షోత్సవాల్ని ప్రారంభిస్తూ పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ ద్వారా అంధత్వ నివారణకి రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. నేత్రదానం విషయంలో స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ చేస్తున్న కృషి అమోఘమైందన్నారు. స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సమరం మాట్లాడుతూ గత 28 సంవత్సరాలుగా నల్లగుడ్డు అంధత్వ విషయంలో ఈ ఐ బ్యాంక్ గణనీయమైన కృషి చేస్తోందని, ఇంతవరకు 892 మంది 2 కళ్ళ అంధత్వం ఉన్నవాళ్లకి చూపుని ప్రసాదించి వాళ్ళ జీవితాలను ఎంతో సుఖంగా మలిచిందన్నారు. నేత్రదానం గురించి సమాజంలో అర్థం లేని భయాలు, అపోహలు ఉన్నాయని అవి తొలగాలని అన్నారు. అమూల్యమైన నేత్రాలని మట్టిపాలు, బుగ్గిపాలు చేయవద్దన్నారు. నేత్రదానం అనేది మనిషిలో మానవత్వానికి చిహ్నమని, ప్రతి ఒక్క వ్యక్తి చివరి కోరిక నేత్రదానం కావాలని అన్నారు. ఈ ప్రచార పక్షోత్సవాల ప్రారంభ సభకి అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ బి కీర్తి మాట్లాడుతూ నల్లగుడ్డు అంధత్వ నివారణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. ఈ సందర్భంలో స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్కి తమ అమూల్యమైన సేవలందిస్తున్న డాక్టర్ పి ప్రభాకర్ శాస్త్రి, డాక్టర్ కె విజయశేఖర్లను ఉచిత రీతిని సత్కరించారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ కార్యదర్శి శ్రీ ఆర్ రాము మాట్లాడుతూ స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్తో కలిసి రోటరీ క్లబ్ నేత్రదానం విషయంలో కృషి చేస్తుందన్నారు. తొలుత స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ మేనేజర్ శ్రీ డి రవికుమార్ అతిథులను వేదికపైకి ఆహ్వానించగా వాసవ్య మహిళా మండలి కార్యదర్శి శ్రీమతి రష్మి వందన సమర్పణ చేశారు. ఈ సభలో డాక్టర్ మారు, శ్రీ నియంత, శ్రీ హరిసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది యువతీ యువకులు చాలా ఉత్సాహంగా ఈ సభలో పాల్గొనడమే కాక అనేక మంది నేత్రదానానికి సంసిద్ధతను తెలియచేస్తూ నేత్రదాన ప్రతిజ్ఞా పత్రాలను నింపి ఇచ్చారు. సెప్టెంబర్ 15 నుంచి ఆరోగ్యశ్రీపై అవగాహన కార్యక్రమాలు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ సేవలపై అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 15 నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు. ఆరోగ్యశ్రీ అమలు, వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై గురువారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన 17 మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది నుంచి 5 కాలేజీల్లో కొత్తగా ప్రవేశాలు జరుగుతున్నాయని సీఎంకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వివరించారు. ఆరోగ్యశ్రీలో గతంలో ఉన్న చికిత్సల సంఖ్యను పెంచామని, గతంలో కేవలం 1000 చికిత్సలు ఉంటే ఇప్పుడు 3255 అందిస్తున్నామని అన్నారు. మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల నిర్వహణ అత్యంత సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వివరించారు. నిర్వహణకు నిధుల సమస్య రాకుండా చూసుకునేందుకు ఒక విధానాన్ని తీసుకురావాలని ఆదేశించారు. విలేజ్ క్లినిక్లు, పిహెచ్సిలను సమన్వయం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య సేవలపై ఒక యాప్ను, కాల్ సెంటర్ను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. పాలకొల్లు, పార్వతీపురంలలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, సిఎస్ కెఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ ఎంటి కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. ఉన్నత విద్య మరింత సమున్నతం. పునాది బాగుంటేనే ఓ భవనమైన, చదువైన 10 కాలాల పాటు పటిష్టంగా ఉంటాయి. ప్రాథమిక స్థాయి నుంచి విద్యారంగ సంస్కరణలను చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇందుకోసం 4 ఏళ్లలో
65,000 కోట్లకు పైగా వెచ్చించడం చదువులకు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం. ఉన్నత విద్యలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తూ తల్లిదండ్రులపై ఫీజుల భారం పడకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంతో పాటు భోజన వసతి ఖర్చులను సైతం ప్రభుత్వమే భరిస్తోంది. ఇంటర్ తర్వాత ఏ విద్యార్థి చదువుకు ఆటంకం కలగకుండా 2019 జూన్ నుంచి ఈ ఏడాది జూలై వరకు దాదాపు 27 లక్షల మంది విద్యార్థులకు మొత్తం 14,912.43 కోట్లను వెచ్చించింది. మరోవైపు ఇంజనీరింగ్తో పాటు సాంప్రదాయ డిగ్రీ కోర్సులు చదివిన వారికి చక్కటి ఉపాధి ఉద్యోగాలు కల్పించేలా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, సర్టిఫికేషన్ కోర్సులను ప్రవేశపెట్టింది. యువత నైపుణ్యాలను పెంపొందించేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు ప్రత్యేక శిక్షణా సంస్థలను నెలకొల్పుతున్నారు. కొత్తగా 1.49 లక్షల పింఛన్ల మంజూరు. రాష్ట్రంలో కొత్తగా 1,49,875 పింఛన్లు మంజూరు చేసినట్లుగా ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. వీటిలో మొత్తం పింఛన్ల సంఖ్య 64.27 లక్షలకు చేరినట్లుగా ఆయన వివరించారు. 2022 డిసెంబర్ నుంచి 2023 జూలై వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హత కలిగి లబ్ధి అందని 2,62,169 మందిని గుర్తించి వారి ఖాతాల్లో 216.34 కోట్లను గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేశారు. ఓట్ల తొలగింపునకు తప్పుడు సమాచారం ఇస్తే కేసులు. ఓట్లు తొలగించవలసిందిగా ఎవరైనా వ్యక్తి తప్పుడు సమాచారంతో దరఖాస్తు చేసినట్టు రుజువైతే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఓట్లు తొలగించవలసిందిగా ఒకే వ్యక్తి 5 కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పించినప్పుడు అనుసరించవలసిన విధానాలపై ఆయన స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా ఇలా సమర్పిస్తే సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు వాటిని స్వయంగా పరిశీలించాలని వివరించారు. ఒకే వ్యక్తి 5 కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పిస్తే వాటిపై ఏఈఆర్ఓ, బిఎల్ఓ, డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారులతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో విచారణ జరిపించాలి. కమిటీ క్షేత్రస్థాయి విచారణ షెడ్యూల్పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బిఎల్ఏలకు ముందస్తు సమాచారం ఇవ్వాలి. కమిటీ వెంట వారు వచ్చేందుకు అనుమతించాలి. అభ్యంతరాలు దాఖలు చేసిన వ్యక్తికి విచారణకు హాజరవ్వాల్సిందిగా నోటీసు ఇవ్వాలి. త్రిసభ్య కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన నివేదిక అందజేసిన తరువాత సంబంధిత ఈఆర్ఓ వ్యక్తిగత విచారణ జరపాలి. అభ్యంతరాలు దాఖలు చేసిన వ్యక్తిని విచారణకు హాజరవ్వాల్సిందిగా కోరాలి. అభ్యంతరాలు అన్నీ నిజమేనని రుజువైతే ఈసీ నిర్దేశించిన ప్రక్రియను అనుసరించి ఆ ఓట్లు తొలగించాలి. తప్పుడు సమాచారంతో దరఖాస్తులు సమర్పించారని రుజువైతే వాస్తవాలేంటో తగిన పత్రాల్లో నమోదు చేయాలి. తప్పుడు డిక్లరేషన్తో దరఖాస్తు దాఖలు చేసిన వ్యక్తిపై ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 31 కింద కేసు పెట్టాలి. ఆ నేరం రుజువైతే గరిష్టంగా 1 ఏడాది జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. వక్ఫ్ బోర్డు ప్రత్యేక అధికారి నియామకం రద్దు. వక్ఫ్ బోర్డుకు ప్రత్యేక అధికారిగా షిరీన్ బేగంను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 15న జారీ చేసిన గెజెట్ ప్రకటనను హైకోర్టు రద్దు చేసింది. ప్రత్యేక అధికారిని నియమించే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ దర్గా ముతవల్లిని సస్పెండ్ చేస్తూ ప్రత్యేక అధికారి జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసే వరకు ఆ బోర్డు రోజువారీ కార్యకలాపాలను చూసుకునేందుకు మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిని అడ్మినిస్ట్రేటర్గా నియమించింది. వక్ఫ్ బోర్డుకు చెందిన విధానపరమైన నిర్ణయాలేవీ తీసుకోవడానికి వీల్లేదని అడ్మినిస్ట్రేటర్కు తేల్చి చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి సుజాత ఇటీవల ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చారు. నైపుణ్యం పెంపొందించే విద్యతోనే ఉత్తమ భవిత. విట్ ఏపీ విశ్వవిద్యాలయంలో చదివి క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలకు ఎంపికైన వారికి గురువారం యూనివర్సిటీలో జ్ఞాపికలు, ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ప్లేస్మెంట్స్, ఉన్నత విద్యలో విద్యార్థులు సాధించిన విజయాలపై
ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న విట్ వ్యవస్థాపకుడు ఛాన్సలర్ డాక్టర్ జి విశ్వనాథన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న నిట్ విద్యాసంస్థలు ప్రతిభావంతులైన విద్యార్థులను కలిగి ఉన్నాయని, ప్రముఖ కంపెనీలు ఉద్యోగ ఎంపిక కోసం ఇక్కడికే వస్తున్నాయని అన్నారు. నైపుణ్యం పెంపొందించే విద్యతోనే ఉత్తమ భవిత అందుతుందన్నారు. విద్యార్థులు తమ ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి యూనివర్సిటీలో నెలకొల్పిన కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ దోహదపడుతుందన్నారు. కొండపల్లి బొమ్మ అంతర్జాతీయ స్థాయికి చేరాలి. ప్రపంచ నగరాలైన న్యూయార్క్, వాషింగ్టన్, లండన్, ప్యారిస్లలో అమ్మకాలు జరిగేలా కొండపల్లి బొమ్మ అంతర్జాతీయ స్థాయికి వెళ్లాలని ఎంపీ కేశినేని శ్రీనివాస్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ స్ఫూర్తి పథకంతో పాటు ఎంపీ లార్డ్స్ 2.29 కోట్లతో నిర్మించిన కొండపల్లి బొమ్మల కళాకారుల విక్రయ కేంద్రాన్ని ఆయన గురువారం కలెక్టర్ ఢిల్లీరావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో కళాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ 4 శతాబ్దాలుగా వారసత్వంగా వచ్చిన కళను నేటికి కాపాడగలిగారంటే కళాకారుల నిస్వార్థ సేవ అర్థమవుతుందన్నారు. బొమ్మల స్థాయి పెంచాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్ఎంఈ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను స్ఫూర్తి పథకంలో భాగస్వాములు చేశారన్నారు. అందువల్లే కొండపల్లి బొమ్మల గురించి ప్రధాని మోదీ మాట్లాడారన్నారు. విద్యుదాఘాతంతో పాఠశాల విద్యార్థి దుర్మరణం. విద్యుత్ షాక్ తగిలిన వెంటనే ఆసుపత్రికి తరలించకుండా 30 నిమిషాల పాటు ఉపాధ్యాయుడు కాలయాపన చేయడంతో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణా జిల్లా గుడ్లవెల్లేరు మండలం చింతలగుంటలో గురువారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు పక్కా భవనం లేకపోవడంతో తాత్కాలికంగా పూరింట్లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఎస్సీ కాలనీకి చెందిన లంక రవి, నవ్యకుమారి దంపతుల చిన్న కుమారుడు కార్తీక్ 2వ తరగతి చదువుతున్నాడు. గురువారం భోజనం తర్వాత ప్లేటు కడుక్కుందామని బోర్ పాయింట్ వద్దకు వెళ్ళగా నీరు రాకపోవడంతో ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరావు మోటార్ స్విచ్ ఆన్ చేశారు. వర్షాలకు తడిగా ఉన్న బోర్ పాయింట్ ద్వారా విద్యుత్ ప్రవహించడంతో దానిని ముట్టుకోగానే విద్యార్థికి షాక్ కొట్టి కింద పడిపోయాడు. బాలుడిని ఆసుపత్రికి తరలించకుండా ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి తీసుకువెళ్లి అరగంట పాటు సపర్యలు చేస్తూ స్పృహలోకి వస్తాడని ఎదురుచూశారు. ఈలోపు గ్రామస్తులు, తల్లిదండ్రులు వచ్చి బాలుణ్ణి గుడ్లవల్లేరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లుగా వైద్యులు వివరించారు. హిమాచల్లో మళ్లీ కొండచర్యల బీభత్సం. ఎడతెగని వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అల్లాడుతోంది. భారీగా విరిగిపడ్డ కొండచర్యలు మరోసారి రాష్ట్రాన్ని వణికించాయి. గురువారం కుల్లు జిల్లాలో కొండచర్యలు విరిగిపడి పలు భవనాలు, ఇళ్లు వరుసగా కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు జాతీయ విపత్తు నిర్వహణ దళం రంగంలోకి దిగింది. కుల్లు మండి హైవేపై రహదారులు మూసుకుపోవడంతో వందలాది ప్రయాణికులు సహాయక శిబిరాల్లో చిక్కుకుపోయారు. వీరికి ఆహార పొట్లాలు సరఫరా చేస్తున్నారు. పండో వద్ద ఉన్న హోటళ్లు, రెస్ట్ హౌసులకు కొందరిని తరలించారు. రహదారి పొడవునా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. మరణ వాంగ్మూలాన్ని నిజమని నమ్మలేం. సుప్రీం. మరణ వాంగ్మూలం ఆధారంగానే నేరారోపణలు నిజమని నిర్ధారించడం సరికాదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఉరిశిక్ష పడిన నిందితుడిని తక్షణం విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. తన కుమారుడు, 2 సోదరులు నిద్రిస్తున్న గదికి నిప్పంటించి వారిని హత్య చేశాడన్న ఆరోపణలను నిర్ధారిస్తూ ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్కు చెందిన నిందితుడు ఇర్ఫాన్కు 2017లో ట్రయల్ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఇర్ఫాన్ సోదరుల మరణ వాంగ్మూలాలను ఇందుకు ఆధారంగా పేర్కొంది. 2వ వివాహానికి తన మొదటి భార్య కుమారుడు, సోదరులు అడ్డుగా నిలుస్తున్నారనే కారణంతోనే ఈ దారుణానికి నిందితుడు పాల్పడ్డాడని తన తీర్పులో తెలిపింది. అలహాబాద్ హైకోర్టు కూడా ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సమర్థించింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్టీవాలా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రం ఈ తీర్పుతో ఏకీభవించలేదు. మరణశయ్యపై ఉన్న ఇర్ఫాన్ 2 సోదరులు ఇచ్చిన వాంగ్మూలాలపై అనుమానం వ్యక్తం చేసింది.
చనిపోయే ముందు వ్యక్తి ఖచ్చితంగా నిజమే చెబుతాడని అనుకోలేమని, ఇందులో నిజానిజాలను న్యాయస్థానాలు మరింత లోతుగా పరిశీలించవలసిన అవసరం ఉందని పేర్కొంది. తెలుగు సినిమాకు 11 జాతీయ అవార్డులు. మన తెలుగు సినిమా అదరగొడుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వెలుగులు విరజిమ్ముతోంది. వసూళ్ల పరంగానే కాదు, పురస్కారాల పరంగానూ తిరుగులేదని చాటి చెబుతోంది. గురువారం ప్రకటించిన 69వ జాతీయ పురస్కారాల్లో ఉత్తమ సినీ విమర్శకుడు విభాగంతో కలుపుకుని 11 పురస్కారాల్ని కైవసం చేసుకోవడమే ఇందుకు తార్కాణం. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం RRR, ఉత్తమ నటుడు అల్లు అర్జున్, ఉత్తమ సంగీతం దేవి శ్రీ ప్రసాద్, ఉత్తమ నేపథ్య సంగీతం MM కీరవాణి, ఉత్తమ నేపథ్య గాయకుడు కాలభైరవ, ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ కింగ్ సోలమన్, ఉత్తమ నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ వి శ్రీనివాస్ మోహన్, ఉత్తమ సాహిత్యం చంద్రబోస్, ఉత్తమ తెలుగు చిత్రం ఉప్పెన, ఉత్తమ సినీ విమర్శకుడు పురుషోత్తమాచార్యులు. మొత్తం 11 జాతీయ అవార్డులు కైవసం చేసుకున్నాయి. కార్ల్సన్ తొలిసారి ప్రపంచ కప్ టైటిల్ సొంతం. కోట్లాది మంది భారతీయులు, ప్రపంచవ్యాప్తంగా చెస్ అభిమానులు ఆసక్తితో చూసిన పోరు. 18 ఏళ్ల టీనేజీ సంచలనానికి, ప్రపంచ మేటి ఆటగాడికి మధ్య టైటిల్ సమరం. 3 రోజుల పాటు ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో నువ్వా నేనా అన్నట్టుగా ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరాటంలో ఆఖరి విజయం దిగ్గజాన్నే వరించింది. మేటి ఆటగాళ్లకు షాకిస్తూ ఫైనల్ చేరిన భారత యువ సంచలనం ప్రజ్ఞానందకు ప్రపంచ నెంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్ చేతిలో ఓటమి తప్పలేదు. ప్రజ్ఞానందను ఓడించిన కార్ల్సన్ తొలిసారి ప్రపంచ కప్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. టై బ్రేక్లో కార్ల్సన్ 2.5, 1.5తో ప్రజ్ఞానందపై విజయం సాధించాడు. ప్రపంచ కప్లో 2వ స్థానంలో నిలవడంతో వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి ప్రజ్ఞానంద అర్హత సాధించాడు. బాబీ ఫిషర్ కార్ల్సన్ తర్వాత ఈ ఘనత సాధించిన 3వ పిన్న వయసు ఆటగాడిగా నిలిచాడు. ప్రపంచ కప్ విజేతగా నిలిచిన కార్ల్సన్ 90.93 లక్షల నగదు బహుమతి దక్కించుకోగా, 2వ స్థానంలో నిలిచిన ప్రజ్ఞానంద 66.13 లక్షలను తన ఖాతాలో వేసుకున్నాడు. 30 ఏళ్లు దాటిన వారిలో కీళ్లవాతం సమస్యలు. ప్రస్తుతం 30 ఏళ్లు అంతకు పైబడిన వారిలో 15% మందికి ఆస్టియో ఆర్థరైటిస్ బాధపడుతున్నారని, 2025 నాటికి ప్రపంచ జనాభాలో 100 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడతారని అమెరికాలో ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ సంస్థ పరిశోధకులు హెచ్చరించారు. 1990-2020 మధ్య 30 ఏళ్ల కాలంలో 200 దేశాలలో కీళ్లవాత బాధితుల సమాచారాన్ని విశ్లేషించి వీరు ఈ అధ్యయనాన్ని ప్రకటించారు. వయసు మేరడం, జనాభా పెరుగుదల, స్థూలకాయం వల్లనే కీళ్లవాత బాధితుల సంఖ్య పెచ్చురిల్లుతుందని అధ్యయనకర్తలు వివరించారు. 1990లో ప్రపంచవ్యాప్తంగా 25.6 కోట్ల మంది ఆస్టియో ఆర్థరైటిస్ బాధితులు ఉండగా, 2050 కల్లా ఈ సంఖ్య 100 కోట్లకు పెరగవచ్చని అంచనా. ప్రస్తుతం ఆస్టియో ఆర్థరైటిస్ను పూర్తిగా నయం చేయలేకపోతున్నాం. కాబట్టి వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, వ్యాధి వచ్చిన వెంటనే తగు చికిత్సలు పొందడం, అల్పాదాయ, మధ్యాదాయ దేశాలలో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలను జనానికి అందుబాటు ధరలకు అందించడం ముఖ్యమని ఈ పరిశోధకులు వివరించారు. 2020 నాటికి ఆస్టియో ఆర్థరైటిస్ బాధితుల్లో 61% మంది మహిళలే. స్త్రీ పురుషుల శరీర నిర్మాణంలోని తేడా, హార్మోన్లు, జన్యుపరమైన కారణాల వల్లనే పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. స్థూలకాయాన్ని తగ్గిస్తే వ్యాధిని చాలా వరకు నివారించవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. విజయవాడ కేపీ నగర్లోని నేషనల్ హైవేపై ఉన్న కాసా టీవీఎస్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం. 200కు పైగా ద్విచక్ర వాహనాలు దగ్ధం. 5 కోట్ల వరకు ఆస్తి నష్టం. ఇక రైళ్లలోనూ బ్లాక్ బాక్సులు. ప్రమాదాలు సంభవిస్తే సమగ్ర విశ్లేషణకు తోడ్పడేందుకు
విమానాల తరహాలో రైళ్లలోనూ బ్లాక్ బాక్సులు ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. వీటిని తొలిసారిగా వందే భారత్ రైళ్లలో ప్రవేశపెట్టనున్నారు. మిజోరాం ప్రమాదంలో 22కు చేరిన మృతులు. మిజోరంలోని ఐజ్వాల్లో బుధవారం నిర్మాణంలో ఉన్న వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య 22కు పెరిగింది. జ్యోతి సురేఖకు గవర్నర్ అభినందన. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్ గెలుచుకున్న భారత జట్టు సభ్యురాలు జ్యోతి సురేఖను గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అభినందించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ క్వార్టర్స్లో ప్రణయ్ సాత్విక్ జంట. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.